అందరికీ నమస్కారం. శ్రీమాత నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు కుంభరాశి వారి గురించి జూలై నెల 14వ తేదీన వీరికి ఏ విధంగా ఉండబోతుంది, వీరు తలరాత మారబోతుందని మనం అనుకోవచ్చు. నక్క తొక్కుతున్నారని చెప్పి అనుకోవచ్చు. ముఖ్యంగా వీరు తలరాతలో ఏ విధంగా ఉండబోతుంది అనే పూర్తి అంశాలపై కూడా ఈ వీడియో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ యొక్క పని చేయడం వల్ల ఈ యొక్క జీవితంలో ఊహించలేనటువంటి మార్గాలు ఏవే ఉన్నాయనేది కూడా ఈ వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా కుంభరాశి వారికి రాత్రికి రాత్రే తలరాత మారిపోతుందనే సందర్భాలు ఏమైతున్నాయో ముఖ్యంగా తెలుసుకుందాం. ఈరోజు మనం చూస్తే కుంభరాశి వారు ధనిష్ట నక్షత్రము 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2 పాదాలు, 3 పాదాలు. ఈ యొక్క పాదాలలో పుట్టిన వారు మాత్రమే మనకి కుంభరాశి కిందికైతే వస్తారు. కుంభరాశి రాశి చక్రాలలో 11వ రాశి. అయితే కుంభరాశి వారు ఎప్పుడు కూడా అవకాశాలు వీరికి ఏ విధంగా ఉన్నాయి, అనుకోని అవకాశాలు ఏ విధంగా వీరు చేయని పని కోసం కూడా పెద్ద అవార్డులు, గుర్తింపు రావచ్చు. ఉదాహరణకి రాత్రి ఫోన్ మీద మీకు ఏదో మెసేజ్ చూసి ఫస్ట్ జాబ్ ఆఫర్ రావడం కూడా ఒక ఆశ్చర్యకరమైనటువంటి సందర్భాలే, తలరాతను మార్చేటువంటి సందర్భాలే. అలాగే ఒక్కసారిగా ఆర్థికంగా కూడా పరిస్థితి తారుమారవడం, రాత్రికి మారితే మీ షేర్ మార్కెట్ గతంలో పెట్టినటువంటి పెట్టుబడులే కానీ, గతంలో చేసినటువంటి షేర్ మార్కెట్లలో కానీ, లేదంటే క్రిప్టో కరెన్సీ కానీ, ల్యాండ్ కానీ, లేదంటే సొత్తులు, ఇవన్నీ కూడా మీకు ఏదైనా కానీ అనుకోని లాభం ఇచ్చే ఊహించని విధానంగా మీకు రాత్రికి రాత్రి మీ చరిత్ర మారిపోయేటువంటి సందర్భాలు కూడా, ఇది కూడా మన తలరాత మారిపోతుందని అనుకోవచ్చు. ఇక మూడో విషయానికి వస్తే సంబంధాలు పునఃప్రారంభం అవ్వడం. చివరి రోజు వరకు కూడా బ్లాక్ చేసినటువంటి వ్యక్తి రాత్రి ఫోన్ చేసి మీరు నువ్వే నాకు కావాలి, నీ మాట నా మాట, నువ్వు లేనిదే నేను లేను అన్న మాట చెప్పడం, మళ్ళీ జీవనం మార్గం అనేది మీకు మారిపోవడం లాంటి సందర్భం కూడా ఇది మీకు ఒక ఊహించని విధానంగా తలరాత మారిపోయేటువంటి అవకాశం. ఎందుకంటే ఇది ఎందుకు జరుపుతున్నానంటే చాలామంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. నేను ఊహించింది నాకు జరగదేమో, నేను అనుకున్నది నాకు అవ్వదేమో అని అనుకుంటున్నారు. అలాంటి వారికి ఒక చిన్న సందర్భం వచ్చినా సరే మా జీవితం కొత్త లైఫ్ వచ్చిందని చెప్పి అనుకుంటారు. వారి తలరాత మారిపోయినట్టే. ఇక అకాల ప్రయాణ సూచనలు. రాత్రివేళ ముఖ్యమైన వ్యక్తి నుంచి కాలు వచ్చి తక్షణమే రా అని చెప్పి అని పిలవడం వంటి సందర్భాలు కూడా, లేదా ఏదైనా ఒక అనుకోకుండా అప్పటికప్పుడే ట్రిప్ మీ జీవితాన్ని తిరిగి రాస్తుంది. మీరు ఊహించినటువంటి ప్రయాణాలు ఎప్పటికప్పుడు తొందర జరుగుతూనే ఉంటాయి. కుంభరాశి వారికి ఏంటంటే వీరు ఈరోజు అనుకున్నారంటే 2 రోజుల కన్నా వెంబడే ప్రయాణం చేసింది, ఎంత దూరమైనా సరే, ఎంత సుదీర్ఘమైనటువంటి పని అయినా సరే వెంబడే చేస్తారు. ఆ ప్రయాణాలు వీరికి అకాలమైనటువంటి ప్రయాణ సూచనలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పుడు చూస్తే ఏంటంటే వీరికి తలరాతను మార్చే సందర్భాలు తిరిగి రావడం, వీరి యొక్క ధ్యాస అనేది, వీరి యొక్క ఆలోచన విధానం అనేది పూర్తిగా మారిపోవడం. అదేంటంటే ఏదైనా సాధారణంగా ఒక వీడియో ఓపెన్ చేసి విన్న తర్వాత, లేదా ఒక స్పీచ్ విన్న తర్వాత ఇక నా నుండి నా జీవితం ఇలా మార్చుకోవాలని ఒక నిర్ణయం తీసుకోవడం ముఖ్యంగా వీరి యొక్క తలరాతని మార్చబోతుంది. ఎందుకంటే సామాన్యంగా వీరికి దేనికి ఇన్ఫ్లుయెన్స్ అవ్వరు కుంభరాశి వారు. కానీ ఒకసారి కనుక ఇన్ఫ్లుయెన్స్ అయ్యారంటే వారు అస్సలు కూడా ఊహించారు. చేసుకున్న కానీ అనుకున్న పనులు కూడా జాగ్రత్తగా ఉంటాయి. ఇక ముఖ్యంగా చూస్తే రహస్య వ్యక్తుల పరిచయం, ఏదైనా గురువు లేదా వచ్చినటువంటి ఉపదేశం, లేదా కొత్త బిజినెస్తో కలిసినటువంటి వ్యక్తి రాత్రికి రాత్రే దారి చూపించడం, లేదా విదేశాల నుంచి కొద్దిగా అవకాశాలు, కొత్త మార్గాలు కూడా మీకు రావడం, ఈ యొక్క మీ అంతర్గంగికమైనటువంటి విషయాలు కానీ మీ జీవితంలో కానీ మొత్తం ముఖ్యంగా మార్చేటువంటి శుభ సంకేతం కానీ మనం అనుకోవాలి. ఇక చూసుకున్నట్లయితే ఈరోజు మీకు కొత్త ఆలోచనలు, లేదా కుటుంబ రాశి వారికి కానీ, లేదా కుటుంబంలో ఉన్నటువంటి కుంభరాశి వారి స్వభావరీత్యా కూడా రాత్రి అంతా ఆలోచిస్తారు. ఉదయం కల్లా కూడా ఆలోచన కొత్త ప్రాజెక్టులు మొదలు పెడతారు. అది కూడా వారి యొక్క తలరాత మార్చేటువంటి అవకాశం. ఇక అసలు ముఖ్యంగా ఏంటంటే కుంభరాశి వారి యొక్క ఆలోచన ఏ విధంగా ఉంటుందంటే ఎప్పటికప్పుడు కొత్తగా ఉంటుంది. దాంట్లో వెళ్ళడమే వీరికి ఆలస్యం. అందులో కనుక ఒకసారి కనుక వెళ్ళారంటే వీరిని ఎవరు ఆపలేరు. ముఖ్యంగా ఒక నైట్గా ఆలోచించుకున్నారంటే ఎంత పెద్ద నిర్ణయమైనా తీసుకుంటారు. ఎంత పెద్ద బంధానైనా సరే వదులుకోవడానికి వీరు సిద్ధంగా ఉంటారు. ఏ పని చేయడానికైనా సరే వాళ్ళు ముందుంటారు. మొహమాటం లేకుండా ముందుగానే మాట్లాడుతుంటారు. రాత్రికి రాత్రి ఆలోచించుకున్న ఉదయం కల్లా కూడా కొత్త ఆలోచనలు, ఎంతదైనా ఏ పనైనా సరే మనసుకు నచ్చిందంటే కూడా అంతసేపు అయినా సరే ఉంటారు, ఎంతసేపు అయినా ఆలోచిస్తారు. ఇది వీరిలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి లక్షణం అన్నమాట. ఇది వీరిలో కొద్దిగా జరుగుతుంది. అలాగే
ఆరోగ్యపరంగా అద్భుతాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు రాత్రికి రాత్రి ఏదో ముందు మారడం, డాక్టర్ సలహా అనూహ్యంగా సూట్ అవ్వడం, అదే ఆర్థిక పరంగా మీకు లేదో ఆశలు వదిలేసుకున్నటువంటి సందర్భాలు కూడా మీకు ఊహించని విధంగా మనిషి తిరిగి బయటికి రావడం అనేది కూడా ఈ కుంభరాశి వారికి జరుగుతున్నాయి. ఇంకవన్నీ కూడా ఏదైనా సర్జరీలు కానీ హాస్పిటల్ సంబంధించినటువంటి అవన్నీ కూడా ఖచ్చితంగా ఈరోజు జరిగేటువంటి సందర్భాలు వీరికి బలంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ వీడియో ఒక ఆర్థిక సమస్యలు ఉన్న వారికి మంచి తలదిరిగేటువంటి ఆలోచనలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక భవిష్యత్తుకు దిశగా మార్చేటువంటి కళలు కుంభరాశి వారికి వస్తున్నటువంటి కళలు దాన్ని చుట్టుతుంది. వారి యొక్క కళల్లోని ఆగ్రహాన్ని కానీ ఆచరణలో పెట్టేటువంటి జీవితాన్ని మార్చేటువంటి సందర్భాలు పలు ఉన్నాయి. కాబట్టి ఇది ప్రత్యేకంగా ఏంటంటే ఈ జూలై 14 సమయంలో శనిగ్రహం తమ యొక్క స్వగృహాన్ని భావించి కుంభరాశిలో ఉండడం వల్ల, అలాగే మీకున్నపాటి కర్మబంధాలు కానీ మీ కొద్దిపాటి తొలగించేటువంటి స్థిరంగా సిద్ధంగా ఉండండి. ముఖ్యంగా గత 2-3 సంవత్సరాలుగా మీరు ఎదుర్కొన్నటువంటి సంక్షోభాల నుంచి విడుదల కావడానికి ఇది సరైన సమయం. ఒక శనివారం వ్రతం అయితే మీరు మొదలుపెట్టండి. ఈ జూలై రాత్రి 14 నుంచి శనిగ్రహ ఆరాధన కూడా ప్రారంభించడం చాలా మంచిదన్నమాట. అయితే ఇక మీ ఉద్యోగం సంబంధించిన సమాచారం అప్డేట్ చేయండి. ఈ రోజున మీరు ఏదైనా కొత్తగా అప్డేట్ చేస్తే ఇది మీకు మర్చిపోలేనటువంటిది కూడా అవుతుంది. అలాగే ఈరోజు మీరు ఏదైనా కనుక సాధించాలనుకున్నా, ఏదైనా గొప్ప పని చేయాలనుకున్నా, గొప్ప ప్లేస్లకు వెళ్ళాలనుకున్నా, పాత్రలు ఇచ్చి ఉంటే అడగండి. పొడవైన ఆలోచన పెట్టుబడి పెట్టండి. అలాగే పూజలో చింతామణి గణేశుడికి పసుపుతో ఆరాధించండి. అలా చేయడం వల్ల మీకు బలంగా ఉంటుంది. ఇక ఈరోజు జూలై 14వ తేదీ గజకేసరి యోగాన్ని పాలించే పాలు, చక్కెర, అలాగే ఏదైనా కనుక ప్రేమలో ఉన్న వారికి ఒక మంచి గిఫ్ట్ ఇవ్వడం వల్ల మంచిది. అలాగే ఇవ్వడం మీకు చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. ఇక చూసుకుంటే రాత్రి మీకు 14వ తారీఖున మీకు అనుకోని విధంగా, ఊహించని విధానంగా ఉదయాన్నే ఒక దీపాన్ని వెలిగించి తులసి చెట్టు చుట్టూ ఒక ప్రదక్షిణ చేయండి. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని కూడా మీరు జపించడం వల్ల మంచిగా జరుగుతుంది. అయితే వీరికి శని ప్రభావం అనేది తొలగిపోయి ఇప్పుడు ప్రస్తుతానికి వీరి యొక్క జీవితంలో లేనందువలన వీరికి అనుకోని విధానంగా అదృష్టాలు అయితే కలిసి రావచ్చు. అయితే గతంలో శని ప్రభావం వల్ల చాలా ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలంటే ఈరోజు రాత్రి మీ మనసులో ఉన్నటువంటి పెద్ద సందేహాన్ని తీసేసి దాని యొక్క స్పష్టత ఇవ్వాలి. అదే ధైర్యాన్ని మార్గంలోకి అడుగు వేయండి. ఇది ఒక ఉద్యోగం కావచ్చు, సంబంధం కావచ్చు, లేదా ఒక కొత్త ప్రాజెక్ట్ కావచ్చు. ఒక అడుగులో తీసేసి మిమ్మల్ని ఎవరు ఆపలేరు. ఇక మనం కనుక చూసుకున్నట్లయితే ఈరోజు మీ యొక్క జీవితంలో ఒక అత్యంత మలుపు తిరిగేటువంటి రోజు అని చెప్పుకోవచ్చు. ఈరోజు మీకు మీ చిన్న చిన్న పరిహారాలు చేయడం వల్ల కూడా మీ యొక్క జీవితంలో బాగుంటుంది. ఇప్పటి వరకు మనం చెప్పిన విషయాలన్నీ కూడా మీకు వివరంగా అర్థమైనని చెప్పి మీరు జాగ్రత్తగా వీడియోని అయితే షేర్ చేయండి. అలాగే కుంభరాశి వారి జూలై 14వ రాత్రి మీ జీవితాన్ని మార్చేటువంటి శుభ రాత్రిగా మిగిలిపోతుంది. ఈ అవకాశాన్ని మీ చేతుల మధ్య చెదురుగా పోనివ్వకండి. ధైర్యాన్ని ముందుకు సాగండి. మీకు దేవుడు భగవంతుడు ఆశీస్సులు ఎప్పుడు కూడా మీకు ఉంటాయి. అలాగే మీ జీవితంలో ఎప్పుడు కూడా సకల ఐశ్వర్యములు, అష్టభోగములు, భోగభాగ్యములు దక్కాలని అలాగే పరమశివుడికి మనస్ఫూర్తిగా వేడుకుంటూ మీ యొక్క జీవితంలో ఏదో ఒక పని చేయాలంటే ఖచ్చితంగా శివగ్రహ అనుగ్రహ ఆరాధన చేయాలి. ఖచ్చితంగా ప్రతి సోమవారం కూడా శివాలయానికి వెళ్ళి మీకు వీలైనంత వరకు ఒక ప్రదర్శనలు చేసి అలాగే అభిషేకాలను కూడా మీరు పాల్గొనడం వల్ల మీ యొక్క ప్రతి విషయంలో కూడా మీరు అనేక పనులను కూడా అనుకున్న పనులని ఖచ్చితంగా నెరవేరుతాయి. కుంభరాశి వారికి అలాగే కుంభరాశి వారికి చేయని తప్పు చేసినట్టు నేరం మోపడానికి మీ చుట్టూ పనిచేసే కాడ వాళ్ళు ప్రయత్నం చేసినారు. ఎందుకంటే చాలా కాలం నుండి మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని తత్వాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు. కాబట్టి మీ యొక్క జీవితంలో ఏదో ఒక సమస్య సృష్టించడానికి పన్నాగం పన్నుతున్నారు. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దేనిపోని సమస్యలు కొని తెచ్చుకునే అవకాశాలు అయితే మీకు కనిపిస్తున్నాయి. అటువంటి వాళ్ళ జోలికి మీరు అస్సలు కూడా వెళ్ళకండి. విన్నారంటే ఖచ్చితంగా సమస్యలు సృష్టించుకున్న వారు అవుతారు. అలాగే ఎవరైనా సరే మీ పైన ఆరోపణ చేసినప్పుడు, మీరు ఏ తప్పు చేయనప్పుడు మీకు నిజాన్ని నిర్భయంగా మాట్లాడండి. వారిని ఖచ్చితంగా కూడా నిలదీయండి. మరొకసారి వారు మీ జోలికి రాకుండా ఖచ్చితంగా కూడా గుణపాఠం చెప్పండి. అలాగని పొరపాటు పడకండి. అంతే మీకు చెడు చేయని వ్యక్తులు కూడా చెడు చేయగలుగుతున్నారని ప్రయత్నం చేస్తున్నారని ఆ వ్యక్తులను మీరు అనుమానించడం ఇలాంటి పనులు చేయకూడదు. ఎందుకంటే అందరి విషయంలో కూడా అనుమానం పెంచుకుంటే అది మొదటికే మోసాన్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి అందరినీ కూడా కోల్పోయే
పరిస్థితులు రావచ్చు. బంధాలను విచ్ఛిన్నం చేసుకొని ఒంటరిగా వెళ్ళిపోవలసినటువంటి పరిస్థితి కూడా మీకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో మీరు కుంభరాశి వారు ఆచితూచి వ్యవహరించడం, ఎవరి అంచనా కోరుకునే వ్యక్తులు, ఎవరు చెడును మంచిని కోరుకునే వ్యక్తులు, ఎవరు చెడు కోరుకునే వ్యక్తులు పూర్తి అవగాహనగా ఉండాలి. ఏదైనా సరే అనుమానంతో కాకుండా మీకు అన్ని నిర్ణయాలు తీసుకోవడం చాలా ఉత్తమం. అలాగే ఈరోజు దినఫల ప్రకారం మిగిలిన అంశాల్లో మాత్రం కుంభరాశి వ్యక్తులకు మిశ్రమంగా కనిపిస్తున్నాయి. ఈరోజు దినఫల ప్రకారం ఒక నూతన వ్యక్తిని పరిచయం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. భవిష్యత్తులో మీరు వారి యొక్క జీవితంలో అనేక రకాలైనటువంటి విజయాలను మీరు పొందుకోబోతున్నారు. మంచి సలహాలను అయితే సూచనలు అందజేయబోతున్నారు. అలాగే మీరు ఈరోజు దినఫలాల ప్రకారం రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ఒక శుభకార్యానికి సంబంధించినటువంటి ఆహ్వాన పత్రిక అందుకోవడం లేదా ఆహ్వానాన్ని మీ యొక్క ఫోన్ కాల్ రూపంలో రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు దినఫల ప్రకారం బంధువుల ఇళ్లలో శుభకార్యాలకి హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. బంధువులతో సరదాగా సమయాన్ని గడిపేయబోతున్నారు. అలాగే కుంభరాశి వారు కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడపడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇక ముఖ్యమైన పని కారణంగా మధ్యలో వెళ్ళిపోవలసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అలాగే కొంతమంది కుంభరాశి వ్యక్తులు ఈరోజు కుటుంబ సభ్యులతో లేదా మీ యొక్క బంధువులతో లేదా మిత్రులతో కలిసి విహారయాత్ర వెళ్ళడానికి తాము చేస్తున్న అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారు ఎవరైతే వ్యాపారపరమైనటువంటి వారు ఉన్నారో సహనపూర్వక నిర్ణయాలను కొన్ని తీసుకోబోతున్నారు. మీరు ఈరోజు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మీకు మేలు చేసే విధానంగా ఉంటాయి. అలాగే కుంభరాశి వారి ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో ఈరోజు కాస్త ఊరట అనేది లభించబోతుంది. ఎవరైతే చాలా రోజులుగా మీకు దక్కే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అదేవిధంగా కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం విదేశీ వెళ్ళడానికి ప్రయాణానికి సంబంధించిన అప్డేట్ న్యూస్ని అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. అలాగే ఈరోజు దినఫల ప్రకారం ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో ఒక గొడవ జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు అయితే మీరు ఖచ్చితంగా అవసరం. ఇక ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. 2025 సంవత్సరం జూలై 14వ తారీఖు సోమవారం రోజున కుంభరాశి వ్యక్తులకు ఉండబోతున్నాయి. వీడి చుట్టూ కూడా పాముల పగపెట్టే వాళ్ళు తిరుగుతున్నారు. ఇక మీపైన ఒక ఆరోపణ పడుకునే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివదేవారం తప్పనిసరి అవసరం. హనుమాన్ చాలీసా పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. కాబట్టి కుంభరాశి వారికి మంచి జరగాలంటే కంపల్సరిగా శివదేవారాధన అంటే శివుడికి అభిషేకం చేసుకోండి. అలాగే అమ్మవారి అనుగ్రహం పొందాలి అంటే లక్ష్మీ అష్టోత్తర సహస్రనామాలు అష్టోత్తరాలు అమ్మవారి చదువుకోండి. అలా చదువుకున్నట్లయితే అమ్మవారి అనుగ్రహం ఎప్పుడు మీ పైన ఉంటుంది. అమ్మవారి అనుగ్రహం ఉన్నదంటే మనం ఆర్థిక సమస్యల నుంచి బయటపడతాం. అమ్మవారి అన్నీ చూసుకుంటుంది. శివుడికి అభిషేకం చేయండి. ధన్యవాదాలు ఇంతవరకు చూసినందుకు.